హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా పాప కోసం నా కోసం షాపింగ్ చేశాను. ఆ శారీస్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే మా పాప శారీ అండి. ఇప్పుడు కలంకారీ బాగా నడుస్తుంది కదా, పిల్లలకి కలంకారీ అయితేనే చాలా బాగుంటుందని నేనైతే ఈ శారీ తీసుకున్నాను మా పాప కోసము. చూడండి, ఎందుకంటే కింద బార్డర్ పెద్దగా ఉంటేనే లెహంగాకి బాగుంటుంది కదా, అందుకే ఇలా అయితే తీసుకున్నాను. వైలెట్ కలర్ వచ్చిందండి శారీ మొత్తము, మధ్యలో ఇలా బ్లాక్ అండ్ వైట్ కలంకారీ డిజైన్ అయితే వచ్చింది. ఇట్లా ఫుల్గా మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి. ఫుల్ ఉంటేనే లెహంగాకి బాగుంటుంది కదా. లెహంగా బ్లౌజ్ అయితే నేను కుట్టాలనుకుంటున్నాను. బార్డర్ కూడా ఇట్లా పెద్దగా ఉంటే బాగుంటుంది కదా. శారీ మొత్తం వచ్చిందండి ఇట్లనే. బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్, మనకు బార్డర్లో ఏ కలర్ ఉందో అదే కలరు వచ్చింది. చూపిస్తాను చూడండి. చూడండి, బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. హ్యాండ్స్కి పెద్ద బార్డర్ వచ్చిందండి, మొత్తం మిగిలిందంతా ప్లెయిన్గా వచ్చింది. ఈ ఎల్లో కలర్ బ్లౌజు, ఎల్లో కలర్ చున్నీ ఒకటి తీసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి నా శారీ అండి, గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి. మనకి క్లాత్ వచ్చేసి డోలా సిల్క్ శారీస్ ఉన్నాయి కదా, సేమ్ అదే క్లాత్ అండి. అదే క్లాత్ జెరీ లోపల ఇట్లా వచ్చిందండి, జెరీ లైన్స్, ఫుల్ మొత్తము జెరీ లైన్స్ వచ్చాయి చూడండి ఈ విధంగా. ఈ కిందనేమో మనకు చూడండి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది. మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు, మీడియం సైజ్ బార్డర్ వచ్చింది. ఈ లైన్స్ మాత్రం జెరీ లైన్సే అండి. ఫుల్గా మనకు శారీ మొత్తం ఈ విధంగానే జెరీ లైన్స్ వచ్చాయి చూడండి. బండపాకురు గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ అయితే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను చూడండి. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. శారీ అయితే తొందరగానే తీసుకున్నాను, కానీ బ్లౌజ్ కుట్టుకోవడం మాత్రమే ఏ టైం అవుతుందో తెలియదండి. మీకు కూడా ఈ విధంగా జరుగుతుందా చెప్పండి. పండగ రేపనంగా నైట్ కానీ లేదంటే పండగ రోజు కానీ బ్లౌజ్ కుట్టుకోవడం అనేది మన టైలర్స్ అందరికీ అదే అలవాటు కదండి. ఎందుకంటే కస్టమర్లకు ఫస్ట్ కుట్టివ్వాలి కదా. మళ్ళీ ఏంటంటే ఏదో ఒక మంచి డిజైన్ పెట్టుకోవాలని అనుకుంటాను, తీరా టైంకి వచ్చేసరికి నార్మల్గా సింపుల్గానే కుట్టేసుకుంటానండి. అప్పటి వరకు అలసిపోతాం కదా. ఇప్పుడు చూడండి, కస్టమర్లే బ్లౌజులు చూపిస్తాను. దసరాకి బతుకమ్మకి గిరాకీ అయితే స్టార్ట్ అయిందండి. ఈ రోజు నుండి కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి. ఇన్ని రోజులు కొంచెం పెండింగ్ ఉన్నాయని కంప్లీట్ చేసుకున్నాను. ఒక కస్టమర్ ఇన్ని బ్లౌజులు ఇచ్చారండి చూడండి, 6 దాకా 6, 7 ఇచ్చారు. అయితే వీళ్ళకి ఏంటంటే మనము చిన్న బతుకమ్మకు ఒకటి, పెద్ద బతుకమ్మకు ఒకటి, దసరాకు ఒకటి ఇట్లా ఇచ్చేయాలండి. మొత్తం అన్నీ కుట్టడం అంటే మన వల్ల కాదు కదా. ఒక్కొక్కరికి 7, 8 బ్లౌజులు కుట్టాలంటే మనకు టైం అనేది సరిపోదు కదా. అందుకే ఒకటొకటి ఇస్తానని చెప్పాలండి. అది కూడా అన్నీ ఒకటేసారి 3 బ్లౌజులు ఒకటేసారి కుట్టడం కూడా మనకు వీలు కాదు. చిన్న బతుకమ్మకు ఒకటి, మళ్ళీ పెద్ద బతుకమ్మకు టైం ఉంటుంది కదా, అప్పటి వరకు ఒకటి, అప్పటి వరకు 2 ఇచ్చేయాలి. ఇక దసరా, దీపావళి, దసరా, బతుకమ్మకు 2 కలిపి ఒకటేసారి ఇచ్చేస్తే సరిపోతుందండి. ఇది వచ్చేసి ఇంకో కస్టమర్ అండి, కంప్యూటర్ వర్క్ అయితే వేయించుకున్నారు చూడండి. వీళ్ళు ఆల్రెడీ శారీ తీసుకొని వర్క్ కూడా చేయించుకున్నారు. కొందరు ఏంటంటే తొందరగా కంప్లీట్ చేసుకుంటారు షాపింగ్ అనేది, కొందరికి ఏంటంటే తీరా రేపు బతుకమ్మ పండుగ అనగా కొందరు షాపింగ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళతో మనకు చాలా ఇబ్బంది అండి. చూడండి, వీళ్ళది కంప్యూటర్ వర్క్. ఇది ఒక బ్లౌజు, ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. చాలా ఉన్నాయండి, కానీ అవన్నీ మళ్ళీ తీసి మళ్ళీ కవర్లలో పెట్టడం ఇబ్బంది అని కొన్ని అయితే చూపిస్తున్నాను మీకు. తర్వాత వచ్చేది ఈ కస్టమర్ అండి. శారీ చాలా బాగుందండి, చాలా మెత్తగా ఉంది. కుబేరా పట్టు శారీ అండి. చూడండి, ఇప్పుడు ఈ కలర్ అయితే బాగా నడుస్తుంది కదా. ఇది వైలెట్ కలర్ లాగానే ఉంటుంది, కానీ ఈ కలర్ అయితే చాలా బాగా నడుస్తుంది. చాలామంది కూడా ఈ కలర్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. బ్లౌజ్ ఇదే కలర్ వచ్చిందండి చూడండి, చాలా బాగుంది. హ్యాండ్స్కి అయితే వర్క్ వచ్చింది, నెక్కి అయితే వర్క్ రాలేదు, కానీ హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వర్క్ వచ్చింది. బ్లౌజ్ మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి. బ్లౌజ్ మొత్తం ఇట్లా చిన్న చిన్నగా బుట్ట వచ్చింది. హ్యాండ్స్కి మాత్రము ఫుల్గా వర్క్ వచ్చింది. చాలా బాగుందండి వర్క్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో కస్టమర్, వీళ్ళు కూడా ఒక 6 బ్లౌజ్ లాగా ఇచ్చారండి. కానీ మనము చెప్పాను కదా నేను, చిన్న బతుకమ్మకు ఒకటి, పెద్ద బతుకమ్మకి, దసరాకి 2 అట్లా కుట్టిస్తే సరిపోతుంది. 3 బ్లౌజులు కుట్టిస్తే సరిపోతుందండి. చాలామంది అట్లా 5, 6 బ్లౌజులు అట్లా తీసుకొస్తారు, కానీ మనం మాత్రము
వాళ్ళకు కొన్నే కుట్టివ్వాలండి. డబ్బులు కూడా కొన్ని తీసుకోవాలి. మొత్తము మనం ఇచ్చిన తర్వాత అంటే మనకు కూడా పండగ ఉంటుంది కదా, కొన్ని డబ్బులు అయితే అడగాలి. సగం ఇవ్వండి, సగం తర్వాత ఇవ్వండి అనాలి. ఇదొకటి చిన్న బతుకమ్మకైతే కుట్టానండి ఈ బ్లౌజు. ఇట్లా చూడండి, శారీలో నుండి క్లాత్ తీసి ఈ విధంగా అయితే ప్రిల్స్ పెట్టాను. ఈ మోడల్, ఈ హ్యాండ్స్ అనేది మన ఛానల్లో ఉందండి, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఇట్లా చూడండి, ఫ్రంట్కి అయితే బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ పెట్టాను. ప్రిన్సెస్ కట్ అంటే నేను మధ్యలో అయితే కట్ చేయలేదండి ఈ శారీకి, ఈ బ్లౌజ్కి, ఎందుకంటే క్లాత్ అనేది బాగా ఊడిపోయేటట్టుగా ఉంది. అందుకే నేను ఏంటంటే కట్ చేయలేదు. కట్ చేయకుండా చూడండి ఈ విధంగా కుట్టు వేశాను. కట్ చేస్తే ఏంటంటే వాళ్ళు 2 సార్లు వేసుకునేసరికి పిగిలిపోయినట్టు అవుతుంది. అందుకే నేను కట్ చేయలేదు. చూడండి, మనము టైం కనుక మంచిగా అడ్జస్ట్ చేసుకుంటే మనము పండగకైతే చాలా తొందరగా కుట్టుకోవచ్చండి. దాదాపు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత 8:30కి మిషన్ ఎక్కితే మనకు టైం అనేది మంచిగా సరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.